ఒకసారి పెట్టాడు, ఎక్కడే వదిలేస్తాడు. మార్కెట్కి వెళ్తున్నా, సంచి కావాలన్నాడు. గూట్లో ఉందో తీసుకోమన్నాను. అయితే ఆ గూట్లో ఉన్న సామానం అంతా కింద పడేసి సంచి తీసుకుని వెళ్ళాడు. ఇవన్నీ నేనే సర్దుకోవాలి. రంగనాయకమ్మ ఇదిగో గోంగూర సాతాగం తీసుకొచ్చా. ఏంటి మా రంగనాయకమ్మ ముఖం అలా పెట్టుకుంది? మనమే కదిలేద్దాం. ఏ రంగనాయకమ్మ కొంచెం టీ పెట్టే. ఓ పక్క వర్షం చలిచలిగా ఉందా, వేడివేడిగా టీ పెట్టు. ఏమయ్యా లెగ్గు, టీ తాగుదు కానీ. బాగా పొగలొస్తున్నాయే. ఇదిగో తీసుకో. టీ బాగా ఏడుకుందా? టీ తాగాక గలాస్ ఎక్కడ పడితే అక్కడ పెడతావు, ఎండిపోతున్నాయి. తోమలాగా వస్తున్నా. సరే తాగాక నీ చేతికెత్తాలి. అంతేగాని 4 సుక్కలు నీళ్ళు వేసి కడుగుదాం, సాయం చేద్దామని ఉండదు. ఏంటో మీ ఆడవాళ్ళు ఎందుకు కలుగుతారో, ఎందుకు గొడవ పడతారో అర్థం కాదు. నేను కలుగుతాలే రంగనాయకమ్మా. ఎందుకు ఊరంతా చూసి నన్ను గయ్యాళ్ళు అనుకుంటాక? ఊరితో పని చేపిస్తుంది రాక్షసి అనుకోవాలనేగా. కాలుకేస్తే ఏలికి, ఏలికేస్తే కాలుకేస్తావేంటి? అంతేలే, నేనేమన్నా నీకు తప్పే. నీకు ఏంటో ఈరోజు మా రంగనాయకి మూడే బాగాలేదు. ఏదో చేసి కూలి చేయాలి. రంగనాయకమ్మ నేను చేస్తా కానీ కొంచెం రెస్ట్ తీసుకో. అదేంటయ్యా? మగవాళ్ళకి వారానికి 1 రోజైనా సెలవు ఉంటాయి. మీ ఆడవాళ్ళకి ఇంటి పని రోజు ఉంటాయి. శవం ఎక్కువైనప్పుడు కోపం చిరాకు ఎక్కువ అవుతాయి. అందుకని ఈ పూట నేను చేస్తా రంగనాయకమ్మా. అందరు భర్తలు నీలాగా అర్థం చేసుకుంటే గొడవలే ఉండవయ్యా. మా అమ్మాయి ఎప్పుడూ చెప్పేది, భార్యాభర్తల్లో ఒకరు కోపం వచ్చినప్పుడు మరి ఒకరు మౌనంగా ఉండాలని అనేది. కోపం తగ్గాక ఎవరంగా చెప్తే అర్థం చేసుకుంటారు. అప్పుడు గొడవలు ఉండవు రంగనాయకమ్మా. డబ్బు పోతే సంపాదించుకోగలం కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేం. తన కోపమే దానికి చిత్తరు. అందుకే అంటారు పెద్దలు, గొడవలకి ముఖ్య కారణం ఈ కోపమేనయ్యా. అందుకే ఒకరికొకరు సాయం చేసుకుంటూ అర్థం చేసుకుని బతకాలి రంగనాయకమ్మా. సారీ అయ్యా నిన్ను కసురుకున్నందుకు. మళ్ళా వాళ్ళకి సారీ ఎందుకులేవే. గోంగూర శుభ్రంగా ఏరుకోవాలి. పురుగులు, సాలుగులు ఇలాంటివి ఉంటాయి. గోంగూర శుభ్రంగా కడుక్కోవాలి. గోంగూర రొట్టె పచ్చడి కోసం ముందుగా కళాయి పెట్టుకుని అందులో నూనె పోసుకుంటున్నాను. నూనె అయితే కాగింది. ఇందులోకి ఎండుమిరకాయలు వేసుకుంటున్నాను. ఇదే నూనెలో ధనియాల కాడ ఎంచుకోవాలి. ఇదే నూనెలో మెంతులు కాడ వేసుకుంటున్నాను. అలాగే ఆవాల కాడ వేసుకుంటున్నాను.
గోంగూర ఉడకబెట్టుకుంటాక ఆయిల్ వేసుకుంటున్నాను. నూనె కాగింది, దీంతో గోంగూర ఉడకబెడుతున్నాను. ఏమయ్యా ఏం చేస్తున్నావు? ఏం రంగయ్యకమ్మా, ఏమైనా పని ఉందా? ఏమయ్యా ఇటు వచ్చి ఎండుమిరకాయలు మెత్తగా దంచు. సరే రంగయ్యకమ్మా. రంగయ్యకమ్మ దీంట్లో కొంచెం కలిపి. సరిపోద్దయ్యా? ఏంటి నీ తెలియదేంటి? ఊరిని అడిగాలేవయ్యా. రంగయ్యకమ్మ సరిపోతా లేదు చూడు. సరిపోద్దురా అయ్యా, లేగు నువ్వు. గోంగూర ఈ రకంగా ఉడకబెట్టుకోవాలి. ఏ తాలింపులోకి 2 కరివేపాకు రెబ్బలు కోసిరా. సరే రంగయ్యకమ్మ. ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఇందులోనే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. రంగయ్యకమ్మ ఇగో కరివేపాకు రెబ్బలు అక్కడ పెట్టయ్యా. గోంగూర పచ్చడి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఆయిలు, తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఈ తాలింపు గోంగూర పచ్చట్లో వేసుకోవాలి. ఏమయ్యా చేతులు కడుక్కురా, అన్నం తింది కానీ. గోంగూర పచ్చడి సూపర్గా ఉందా రంగయ్యకమ్మ? కొంచెం వేయమంటావయ్యా? ఈ తిన్నవే ఏది కానీ